అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. అర్జున, శాస్త్రోక్తమైనది ఈ యజ్ఞం నాకు కర్తవ్యమని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినది, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినది అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విధి రాజసం. అర్జున, సరి అయిన నిష్ఠ లేకుండా ఆడంబరం కొరకు ఆచరింపబడినది, ప్రతిఫలాపేక్షతో చేయబడినది యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. విధిహీనమస్పృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్రవిధిని అనుసరింపనిదియు, అన్నదాన రహితమైనదియు, మంత్రహీనమైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్ధారహితమైనదియు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపౌచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, శౌచము, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అన్నవి శారీరక తపస్సు అనబడుతుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియును, హితమును గూర్చున్నదియును, యథార్థమైనది ఒక భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునది అన్నీను వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మనః ప్రసన్నత, శాంత స్వభావము, భగవత్ చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగునవి అన్నీను మానసిక తపస్సులు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. పూర్వోక్తములైన శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాపేక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అంటారు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా గాని కల్పితముగా గాని చేయబడినవి, అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చినవి అయిన తపస్సులను రాజస తపస్సులు అని అంటారు. మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యో సాధనార్థం వా తత్తామసముదాహృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించినవి, ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవి అయిన తపస్సులను తామస తపస్సులు అని అంటారు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శృతం. దానము చేయటే కర్తవ్యమున భావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాది కాలముల యందును, ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము కలవారు, రోగులు,
మొదలగు వారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావంతో చేయబడు దానము సాత్విక దానము అనబడును. ఓం నమో భగవతే వాసుదేవాయ.